తెలంగాణ ఉద్యమ కాలంలో సాగిన వినూత్న నిరసన రూపం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 2 వంట వార్పు. ప్రపంచంలోనే అతిపెద్ద హాలిడే ఇన్ హోటల్ను ఏ దేశంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 4 సౌదీ అరేబియా. ప్రపంచంలోనే అత్యంత పొడవైన అగ్నిపర్వత గొలుసు ఏ ఖండంలో ఉంది? ఆన్సర్ 4 ఆస్ట్రేలియా. 1948 ఆగస్టులో అనేక మంది అమాయకులను రజాకార్లు ఏ ప్రదేశంలో హతమార్చారు? ఆన్సర్ 3 బైరాన్పల్లి. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలు గుర్తించండి. ఆన్సర్ 4 సి మరియు డి. ఒక్కసారి ఈ ఆప్షన్స్ చూసినట్టయితే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించిన కాలంలో ఒకవేళ లోక్సభ రద్దయి ఉన్నట్లయితే దానిని రాజ్యసభ ఆమోదించవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏమనిచ్చారు? రాజ్యసభ ఆమోదించవలసిన అవసరం లేదు అని ఇచ్చారు. ఇది రాంగ్. ఎందుకంటే ఖచ్చితంగా రాజ్యసభ ఆమోదించాలి. ఓకేనా? రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఒకవేళ లోక్సభ రద్దయి ఉన్నట్లయితే దానిని రాజ్యసభ కంపల్సరిగా ఆమోదించాలి. ఓకేనా? కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు? ఆమోదించవలసిన అవసరం లేదు అని ఇచ్చారు. కాబట్టి ఇది మిస్టేక్ ఉంది. తర్వాత డి చూసినట్టయితే లోక్సభ ఏర్పడిన తర్వాత ఆ సభ మొదటి సమావేశం తేదీ నుండి 45 రోజుల్లోగా ఆమోదించాలి. ఇక్కడ ఏమని ఇచ్చారు? 45 రోజుల్లోగా ఆమోదించాలి అని ఇచ్చారు కదా. ఇది రాంగ్. ఎందుకంటే 30 రోజుల్లోగా ఆమోదించాలి. ఓకేనా? లోక్సభ ఏర్పడిన తర్వాత ఆ సభ మొదటి సమావేశ తేదీ నుండి 30 రోజుల్లోగా ఆమోదించాలి. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు? 45 రోజులని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మిస్టేక్ ఉంది. మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా సరికాని వాక్యాలే. కాబట్టి ఆన్సర్ ఏంటి మరి? సి మరియు డి ఆప్షన్ 4. ఓకేనా? మరి ఒకసారి సరైన సెంటెన్స్ కూడా చూసినట్టయితే అత్యవసర పరిస్థితిని విధించిన ఒక నెలలోపు పార్లమెంటులోని ఉభయ సభలు వేరువేరుగా ఆమోదించవలెను. తర్వాత బి మొత్తం సభ్యులలో 2/3 వంతు మంది ఓటింగులో పాల్గొని ఆ బిల్లుపై తమ ఆమోదం తెలపాలి, లేనిచో అమలులోకి రాదు. ఈ 2 సెంటెన్స్ కూడా సరైన వాక్యాలు. ఓకేనా? తెలంగాణ రైతుల సమస్యలను చిత్రించిన కాపు బిడ్డ రచయిత ఎవరు? ఆన్సర్ 2 మైకేల్ ఫారడే. 2018లో జరిగిన 105వ భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చింది ఎవరు? ఆన్సర్ 2 మణిపూర్ కేంద్ర విశ్వవిద్యాలయం ఇంఫాల్. స్వదేశీ సంస్థానాధీశుల్లో అనుమానాలను, ఆందోళనలను రేకెత్తించిన విధానాలను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ 2 డల్హౌసీ. తెలంగాణలో పుట్టి భారత జాతీయ ఉద్యమంలో పాల్గొని ఖైదీ చేయబడిన మహిళ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ 3 సంగం లక్ష్మీబాయమ్మ. భారతదేశంలో బహుభార్యత్వ సాంఘిక దురాచారాన్ని రూపుమాపేందుకు గట్టి పోరాటాన్ని సల్పిన సాంఘిక సంస్కర్త క్రింది వాటిలో ఎవరు? ఆన్సర్ 4 ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈ క్రింది వాటిలో మిషన్ భగీరథ పథకం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ 2 ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందించడం. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిని రాష్ట్రపతి ప్రధానంగా ఎవరి సలహాపై నియమిస్తారు? ఆన్సర్ 4 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ కాకతీయుల కాలంలో వెలువడ్డ ప్రముఖ రచనలు మరియు రచయితల పేర్లు 2 కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 3. ఒకసారి అవేంటో చూసేద్దాం. ఓకేనా? పాల్కురికి సోమనాథుడు బి, పండితారాధ్య చరిత్ర, మారణ సి,
మార్కండేయ పురాణం. థర్డ్ వన్ బద్దెన. ఏ సుమతి శతకం. లాస్ట్ వన్ కేతన. డి దశకుమార చరిత్ర. సో వీటికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. భూదాన్ ఉద్యమాన్ని వినోబా భావే తెలంగాణలో ఏ గ్రామం నుండి ప్రారంభించారు? ఆన్సర్ 3 పోచంపల్లి. 2010లో ప్రారంభించిన దేశంలోని సౌర మిషన్ పేరు క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 3 జవహర్లాల్ నెహ్రూ జాతీయ సౌర మిషన్. హైదరాబాదులో నిజాం పాలనలో ఏర్పాటు చేసిన అంతరిక్ష ఖగోళ పరిశోధన కేంద్రం ఏది? ఆన్సర్ 4 నిజామియా ఖగోళ పరిశోధనా కేంద్రం. సిద్దిపేటలో దీక్షకై బయలుదేరిన కేసీఆర్ను అరెస్టు చేసి ఏ జైలులో బంధించారు? ఆన్సర్ 4 ఖమ్మం. తెలంగాణ ప్రభుత్వం గ్రామాలలోని చెరువుల పూడిక తీత పునరుద్ధరణకు ప్రారంభించిన వినూత్న కార్యక్రమం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 3 మిషన్ కాకతీయ. పివి నరసింహారావు ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు క్రింది వారిలో భారత రాష్ట్రపతిగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ 3 కెఆర్ నారాయణన్. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఆంగ్లో ఇండియన్ సభ్యులను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ 2 రాష్ట్ర గవర్నర్. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిలో కలిసే మొదటి మరియు చివరి నదులు ఏవి? ఆన్సర్ 3 మంజీరా, శబరి. ప్రారంభ దశలో భారతదేశంలో రైలు మార్గాల నిర్మాణం మరియు నిర్వహణ ఎవరి చేత జరిగింది? ఆన్సర్ 2 ప్రైవేట్ కంపెనీలు. భారతదేశపు ఏ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలా, పాకిస్తాన్లో విలీనం కావాలా అనే విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది? ఆన్సర్ 1 జునాగఢ్. తెలంగాణ రాష్ట్రంలో బయోడైవర్సిటీ పార్కు ఎక్కడ ఉంది? ఆన్సర్ 4 గచ్చిబౌలి. ప్రపంచంలోనే అతిపెద్ద అతి ఎత్తైన రాతి కట్టడం ఆధునిక దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ప్రాజెక్టు ఏది? ఆన్సర్ 4 నాగార్జున సాగర్ ప్రాజెక్టు. శాసనోల్లంఘన ఉద్యమం క్రింది ఏ సంఘటనతో ప్రారంభమైంది? ఆన్సర్ 2 దండియాత్ర. 1937లో ప్రాదేశిక శాసనసభలకు జరిగిన ఎన్నికలలో భారత జనాభాలో ఎంత శాతం మందికి ఓటు హక్కు లభించింది? ఆన్సర్ 3 14%. క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలు పేర్కొనండి? ఆన్సర్ 4 ఏ, బి, సి మరియు డి. ఒక్కసారి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా చూసినట్టయితే క్రిప్స్ మిషన్ విఫలమైన తర్వాత భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. సెకండ్ వన్ బి. కాంగ్రెస్కి ఒకవైపు జపాను దేశంలోకి చొచ్చుకొస్తుండగా ఇంకా గిరిగీసుకొని కూర్చోవడం సాధ్యం కాలేదు. థర్డ్ వన్ సి. ఈ పరిస్థితులలో క్రమబద్ధంగా బ్రిటిష్ వారు భారతదేశం నుండి వెనుతిరగాలని గాంధీజీ ప్రచారం సాగించారు. అయితే దీనిని ఆయన 1942 ఆగస్టులో మొదలుపెట్టారు. ఇక లాస్ట్ వన్ డి. పర్యవసానం ఏదైనప్పటికీ క్రమంగా బ్రిటిష్ వారు తన అధికారాలను వదిలి వెనుతిరగడంలోనే బ్రిటన్ మరియు భారతదేశంల శ్రేయస్సు ఆధారపడి ఉంది అని ఆయన భావించారు. ఈ 4 ఆప్షన్స్ కూడా క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించినవి మరియు సరైన వాక్యాలు కూడా. మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా సరైన వాక్యాలే కాబట్టి ఆన్సర్ ఏంటి మరి ఇక్కడ? ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి. 1946లో జరిగిన రాయల్ ఇండియన్ నేవీలోని తిరుగుబాటులో తిరుగుబాటుదారుల తక్షణ డిమాండ్ క్రింది వాటిలో ఏది?
ఆన్సర్ 3. ఆహార మరియు జీవన స్థితులలో మెరుగుదల. కింద ఇచ్చిన సంస్థల్లో ఏది రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది? ఆన్సర్ 2. జస్టిస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నీటిపారుదల కాలువ ఏది? ఆన్సర్ 2. కాకతీయ వరద కాలువ. నాయక్ పోడ్ గిరిజన తెగలు ఏ అభయారణ్యంలో నివసిస్తున్నారు? ఆన్సర్ 4. ప్రాణహిత అభయారణ్యం. ఈ క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ కొంతమంది ప్రముఖులు మరియు వారి బిరుదులు రెండూ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీటికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. అవేంటో ఒక్కసారి చూసేద్దాం. ఓకేనా? మరి ఫస్ట్ వన్ బాల గంగాధర తిలక్, డి లోకమాన్య. లాలా లజపతి రాయ్, ఏ పంజాబ్ కేసరి. థర్డ్ వన్ చిత్తరంజన్ దాస్, బి దేశబంధు. ఇక లాస్ట్ వన్ సరోజినీ నాయుడు వచ్చేసి ఆన్సర్ ఏంటి? సి భారత కోకిల. సో వీటన్నిటికీ కూడా ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల యొక్క నేపథ్యం ఏమిటి? ఆన్సర్ 3. సన్యాసుల తిరుగుబాటు. భారతీయ విప్లవానికి తల్లి అని ఏ స్త్రీని పిలుస్తారు? ఆన్సర్ 2. మేడం కామా. భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 4. మొదటి మరియు మూడవ రౌండ్ టేబుల్ సమావేశం. భారతదేశపు ధాన్యాగారాలుగా ఏ నేలలను పేర్కొంటారు? ఆన్సర్ 3. ఒండ్రు నేలలు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటగా ఏ విషయంపై ఉద్యమం వహించారు? ఆన్సర్ 3. ఒప్పందపు వ్యవసాయం. స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ బ్రిటిష్ ఆఫీసర్ శాండర్స్ను ఎవరి చావుకు ప్రతీకారంగా చంపాడు? ఆన్సర్ 4. లాలా లజపతి రాయ్. స్వాతంత్ర్య ఉద్యమాన్ని వేగవంతం చేయడానికి ఏ జాతీయ స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్రప్రదేశ్లో స్వదేశీ ఉద్యమ సభల్లో పాల్గొన్నారు? ఆన్సర్ 2. బిపిన్ చంద్రపాల్. జిల్లాల పునర్విభజన తర్వాత తెలంగాణలో ఎక్కువ జిల్లాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాల యొక్క ఆరోహణ క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ 4. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్. తెలంగాణలో తూర్పు కనుమలలో ఎత్తైన కొండ అయిన లక్ష్మీదేవునిపల్లి ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ 3. సిద్దిపేట. 1858లో కలకత్తా విశ్వవిద్యాలయంలో మొదటి పట్టభద్రుడు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ 1. బంకిం చంద్ర చటర్జీ. కాంగ్రెస్లోని మితవాదులను విమర్శించడానికి సురక్షిత కవాట సిద్ధాంతంను ఉపయోగించింది క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ 3. లాలా లజపతి రాయ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదుల దిశ ఏది? ఆన్సర్ 4. ఈశాన్యం నుండి ఆగ్నేయం. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలు పేర్కొనండి. ఆన్సర్ 3. ఏ మరియు డి. ఒక్కసారి ఈ ఆప్షన్స్ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత గోదావరి లోయ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ ఏమనిచ్చారు? ప్రాణహిత గోదావరి లోయ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్, ఎందుకంటే ఇక్కడ అధిక బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఓకేనా? తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత గోదావరి లోయ ప్రాంతంలో అధికంగా బొగ్గు నిల్వలు ఉన్నాయి, యురేనియం నిక్షేపాలు కాదు. మరి ఈ యురేనియం నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి అంటే అధికంగా నల్గొండ జిల్లాలోని లంబాపూర్, పులిచెర్ల, రామాపురం, ఎల్లాపురం గ్రామాలలో
ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. తర్వాత డి చూసినట్టయితే తెలంగాణలో ఇనుము ఖనిజ మేఖల నిల్వ ఎక్కువ గల ప్రాంతం నల్గొండ. ఇక్కడ ఏమని ఇచ్చారు, నల్గొండ జిల్లా అని ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇనుము ఖనిజ మేఖల నిల్వ ఎక్కువగా గల ప్రాంతం ఏంటి అంటే బయ్యారం. ఇది ఎక్కడ అంటే మహబూబ్ నగర్ జిల్లా. ఓకేనా. సో ఈ రెండు సెంటెన్స్ కూడా సరికాని వాక్యాలు కాబట్టి మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా అదే కాబట్టి ఆన్సర్ ఏంటి మరి, ఆప్షన్ ఏంటి 3 ఏ మరియు డి. ఒక్కసారి సరైన సెంటెన్స్ కూడా చూసినట్టయితే అవేంటి బి మరియు సి. ఒకసారి అవి కూడా చూసేద్దాం. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట తాలూకాలోని బొన్నారం, అమరగిరి, సోమశిల, మద్దిమడుగు ప్రాంతాలలో కృష్ణానది ప్రక్కన వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి. తర్వాత సి మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాలోని కోయిలకొండ, దేవరకర్ర పైపు లైన్ పనుల్లో వజ్రాల నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ రెండు సెంటెన్స్ కూడా సరైన వాక్యాలు. ఓకేనా. ఉనికి రీత్యా తెలంగాణ ప్రాంతం ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతంలో అంతర్భాగం? ఆన్సర్ 2 దక్షిణాసియా. ఏ దేశపు రాజ్యాంగ స్ఫూర్తితో భారత రాజ్యాంగంలో అధికారాల ఉమ్మడి జాబితాను ఏర్పరిచారు? ఆన్సర్ 3 ఆస్ట్రేలియా. మహిళా సాధికారతకు పనిచేస్తున్న సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఎప్పుడు ఏర్పాటు అయ్యింది? ఆన్సర్ 4 1953. శారద కథలు చెప్పేవారు ఏ మతానికి చెందినవారు? ఆన్సర్ 2 శైవ మతం. తెలంగాణ రాష్ట్రంతో కలుపుకొని మొత్తం భారతదేశంలో ఎన్ని భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి? ఆన్సర్ 3 5 రాష్ట్రాలు. 20వ శతాబ్దంలో భారతదేశం వ్యాప్తంగా జరిగిన మొట్టమొదటి ప్రధాన ప్రజా ఉద్యమం ఏది? ఆన్సర్ 1 స్వదేశీ ఉద్యమం. సామాజిక న్యాయం, బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించిన నిబంధన క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 3 38వ నిబంధన. క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణలోని కుటీర పరిశ్రమలు మరియు అవి ఉన్న జిల్లాలు రెండూ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 4. ఒకసారి అవేంటో చూసేద్దాం. ఓకేనా. గొల్లభామ చీరలు డి సిద్దిపేట. గొల్లభామ చీరలు ఎక్కడున్నాయి? సిద్దిపేట. నెక్స్ట్ తుంగ చాపలు సి మహబూబ్ నగర్. థర్డ్ వన్ దుర్రీలు బి వరంగల్. ఇక లాస్ట్ వన్ కాగితం తయారీ ఏ ఏంటి? జగిత్యాల. సో వీటన్నింటికి కూడా కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 4. శాసనోల్లంఘన ఉద్యమ ప్రారంభానికి నాంది పలికిన సంఘటన క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 4 దండి మార్చ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ నిబంధనను రాజ్యాంగపు ఆత్మ మరియు హృదయం అని వర్ణించారు? ఆన్సర్ 2 32వ నిబంధన. భారత రాజ్యాంగంలో శ్రేయోరాజ్య భావన ఏ భాగంలో వివరించబడింది? ఆన్సర్ 4 పైవన్నీ. ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ అన్నీ కూడా చూసినట్టయితే ఫస్ట్ వన్ ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక హక్కులు. సెకండ్ వన్ 38, 39, 46వ నిబంధనలు. థర్డ్ వన్ రాజ్యాంగ ప్రవేశిక. సో ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలోని శ్రేయోరాజ్య భావన ఈ భాగంలో వివరించబడినవి. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4 పైవన్నీ. క్రింది వాటిలో ఏ నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు? ఆన్సర్ 2 గోదావరి. ఆంధ్ర జాతీయ కళాశాల ఏ ఉద్యమ కాలంలో స్థాపించబడింది? ఆన్సర్ 3 వందే మాతరం ఉద్యమం. పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు
వెదురుగడలపై ఆకాశంలో అప్సరసలు ఆడుతున్న భ్రమను కలిగించిన వారు అని పేర్కొన్నది ఏ ఆట గురించి? ఆన్సర్ 2 దొమ్మరాటలు. ఒక వ్యక్తి అరెస్టు చేసినప్పుడు అతనిని అరెస్టు చేసినప్పటి నుండి ఎన్ని గంటలలోపు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలి? ఆన్సర్ 3 24 గంటలు. ఆగ్రాలోని తాజ్మహల్ ప్రధానంగా దేని వల్ల ప్రమాదానికి గురవుతుంది? ఆన్సర్ 4 సల్ఫర్ డయాక్సైడ్. 2015-16 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమును తెలంగాణలో అమలుపరిచిన జిల్లాలు ఎన్ని? ఆన్సర్ 3 9 జిల్లాలు. జోగులాంబ దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ 3 తుంగభద్ర. ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రదేశానికి మాత్రమే పరిమితమైన జీవులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ 4 ఎండమిక్ జీవులు. వీటినే స్థానీయ జీవులు అని కూడా పిలుస్తారు. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎండమిక్ జీవులు లేదా స్థానీయ జీవులు ఈ రెండూ కూడా ఒకటే. ప్రపంచంలో ట్విట్టర్ అకౌంటును పొందిన తొలి చారిత్రాత్మక కట్టడం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 3 తాజ్మహల్. సమిష్టి భద్రతా లక్షణాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాలు ఏవి? ఆన్సర్ 1 బి మాత్రమే. ఒక్కసారి బి చూసినట్టయితే ఈ వ్యవస్థ అంటే సమిష్టి భద్రత అనే వ్యవస్థ ఎటువంటి రాజ్యాల సముదాయానికి వ్యతిరేకంగా ఏర్పడినా కూడా కూటమిగా పరిగణించబడుతుంది అని ఇచ్చారు. ఇక్కడ రాంగ్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే కూటమిగా పరిగణించబడదు, కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు? పరిగణించబడుతుంది అని ఆపోజిట్ ఇవ్వడం జరిగింది కాబట్టి రాంగ్ అవుతుంది. మనల్ని క్వశ్చన్లో కూడా అడిగింది ఏంటి? సరికాని సెంటెన్సే కాబట్టి మనకు ఆప్షన్ ఏంటి? 1 బి మాత్రమే. మరి ఒకసారి సరైన సెంటెన్స్ కూడా చూసినట్టయితే ఫస్ట్ 1 ఏ. సమిష్టి భద్రత అనేది ప్రాబల్య సమతౌల్యంలో ఏర్పడే అనేక మైత్రి కూటములను నిర్మూలించడానికి ఏర్పడిన ఒక సాధారణ సార్వత్రిక వ్యవస్థ. ఇక థర్డ్ 1 సి. సభ్య దేశాలు తమ జాతీయతా లక్షణాలను పరిమితం చేసుకొని నిగ్రహంతో వ్యవహరించాలని సమిష్టి భద్రత కోరుతుంది. లాస్ట్ 1 డి. సమిష్టి భద్రత విజయం కొన్ని నియమాలపైన మరికొన్ని బాధ్యతల నిర్వహణపైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా, ఈ 3 సెంటెన్స్ కూడా సమిష్టి భద్రతా లక్షణాలకు సంబంధించి సరి అయిన వాక్యాలు. ఓకేనా, ఇక సరికానిది వచ్చేసి మనం ముందే చెప్పుకున్నాం కదండి, ఆప్షన్ 1 బి మాత్రమే. స్థిరపీడనం వద్ద ఒక వాయువు యొక్క ఘనపరిమాణం దాని ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందని తెలియజేసే నియమం ఏది? ఆన్సర్ 1 చార్లెస్ నియమం. భారతదేశంతో పాటు పోటు శక్తి ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది? ఆన్సర్ 2 గుజరాత్ తీరం. చీమ కరిచినప్పుడు అది మానవ శరీరంలోకి పంపించే మరియు చికాకు కలిగించే రసాయనం ఏది? ఆన్సర్ 3 ఫార్మిక్ యాసిడ్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ 2 ముంబై. క్రింది వారిలో లాహోర్ కుట్ర కేసులో ఉరితీయబడింది ఎవరు? ఆన్సర్ 1 భగత్ సింగ్. క్రింద ఇవ్వబడిన దేవుళ్లలో ఎవరు వీసా దేవుడుగా పిలువబడుతున్నారు? ఆన్సర్ 2 చిలుకూరు బాలాజీ. 1969లో తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి కాల్పులు ఈ క్రింది వాటిలో ఎక్కడ జరిగాయి? ఆన్సర్ 2 శంషాబాద్. ఆల్బిడో ఎక్కువగా ఉండే ప్రాంతం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 2 ధ్రువ ప్రాంత మంచు పలకాలు.
వరంగల్ తివాచీలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ 4 దుర్రీలు. పూల లోయగా ఏ జీవావరణ రిజర్వు పిలువబడుతుంది? ఆన్సర్ 4 నందాదేవి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ వ్యాక్సిన్లు మరియు ఆవిష్కర్తలు రెండూ కూడా ఇవ్వడం జరిగిద్ది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 1. ఒక్కసారి అవేంటో చూసేద్దాం, ఓకేనా? మరి ఫస్ట్ వన్ కలరా, రేబీస్, ఆప్షన్ సి లూయిస్ పాస్చర్. సెకండ్ వన్ పోలియో, డి జోనాస్ ఈ సాల్క్. థర్డ్ వన్ పెన్సిలిన్, బి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇక లాస్ట్ వన్ ఇన్సులిన్, ఏ ఎఫ్ బాంటింగ్. సో వీటికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. విస్థాపన వ్యవసాయం క్రింది వాటిలో దేనికి సంబంధించింది కాదు? ఆన్సర్ 2 మృత్తిక సంరక్షణ. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ కానిది అని అడిగారు, ఓకేనా? విస్థాపన వ్యవసాయం క్రింది వాటిలో దేనికి సంబంధించింది కాదు అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 మృత్తిక సంరక్షణ. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిధిలో ఉన్న జోన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 2 3. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం, ఓకేనా?